పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 6వ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజ పఠనాలు చదువుకొని ధ్యానించుదాం. మొదటి పఠనము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. భక్తి కీర్తన 27వ అధ్యాయము 1-4 వచనములు మరియు 13-14 వచనములు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు సువార్త పఠనాన్ని చదువుకొని ధ్యానిస్తాం. సుంకర్లు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండేరి. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించున్నాడు అని సనుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముని విడిచిపెట్టి దాన్ని వెదకుటకైపోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దాన్ని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందముండునని నేను మీతో చెప్పుచున్నాను. పోగొట్టుకున్న 10 నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోయిన ఎడల దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చెరపిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనం చెంది ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధర్మ ధ్యానాంశం: హృదయ పరివర్తన పొందే పాపాత్ముని ఫలితం. 4 సువార్తల్లో విశ్వాసులను అమితంగా ఆకర్షించిన పఠనాలు, ఉపమానాలు సందేశంలో ఈ కరుణ కథలేనని చెప్పగలం. నేటి సువార్త పఠనంలో 2 ఉపమానాలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోగా మిగతా వాటిని వదిలి ఆ ఒక్కదాని కొరకు వెదకటం విశేషం. రెండవది 10 నాణేలున్న స్త్రీ. వాటి వల్ల ఒకటి పోగొట్టుకుంటే దీపం వెలిగించి వెదకటం. పోగొట్టుకున్న ఆ రెంటిలో వేటికి విలువిస్తాం అన్న ప్రశ్న. 2 ఉపమానాల్లో మాయమైనవి దొరికాయి. ఇదే క్రీస్తు చెప్పదలసిన సందేశం. ఈ 2 ఉపమానాలు సందేశాన్ని మించి క్రీస్తు మరొక ఉపమానం చెప్పాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు. అది ఉపమానాల చరిత్రలో సందేశాత్మకంగా కళాత్మకంగాను ఉంటుంది. ఈ మూడింటిలో దాగి ఉన్న సందేశం దేవుని కరుణ, దయ. మానవుని తరపున దేవుడు కోరేది పాప పశ్చాత్తాపం. తప్పిపోయిన వారిని వెదకి దేవునికి దగ్గర చేర్చడానికి వచ్చానని ప్రకటించుకున్న క్రీస్తు ఈ ఉపమానాల ద్వారా విమర్శించలేని సర్వమానవాళికి అన్వయించుకోదగిన సందేశాన్ని అందించారు. క్రీస్తు పేదలకు సువార్తను బోధించడానికే వచ్చానని చెప్పిన ఆ పనిలోనే నిమగ్నమైపోయారు. వైద్యుడు రోగులకు పాపుల కొరకేనని ప్రకటించుకున్న క్రీస్తు ఆ పాపుల కొరకే వెదికారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. పాపుల ఎడల దేవుని ప్రేమ అపారమని మరోమారు రుజువు చేశారు. క్రీస్తు ఉపదేశాల్లోని ప్రత్యేకతను గుర్తించకుండా ఉండలేం. నేటి పట్టణంలో కనిపించే వస్తువు, రెండవది జంతువు, మూడవది వ్యక్తి. మానవ సంబంధాలకు సంబంధించినది కాబట్టి దేవుని విమోచన ప్రక్రియలో
సృష్టించబడిన ప్రతిదాన్ని స్వతంత్రులను చేస్తారు. తప్పిపోయిన గొర్రెను ఉదాహరణగా తీసుకోవడం నాటి మత పెద్దలకు ఏమాత్రం రుచించలేదు. పూర్వ నిబంధనలో కాపరి అంశం ప్రధానమైనది. జంతువులను బిడ్డలుగా కాపాడుకునేవారు. ఏ ఒక్కటి మాయమైనా తల్లడిల్లిపోయేవారు. నూతన నిబంధనలో ఆ కాపరి మరెవరో కాదు, స్వయాన క్రీస్తు ప్రభువే. కాపర్లలో వేతనం కొరకు ఆశించేవారుంటారు. గొర్రెలపై విరుచుకుపడేవారుంటారు. స్వార్థపరులు ఉంటారు. కానీ క్రీస్తు బోధనలో పాపులు, అనాథలు, అనారోగ్యుల ఎడల దేవుని వైఖరి ఎలా ఉంటుందో, వృత్తి ఏమిటో తెలిపారు. దేవుని స్థానంలో నున్న క్రీస్తు మంచి కాపరినని స్వయంగా ప్రకటించుకున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 20వ వచనం. 99 గొర్రెలను వదిలి ఒక్కదాని నిమిత్తం వెదగడానికి సిద్ధపడతారు. మానవుల్లో ఏ ఒక్కరిని వదులుకోరు. ఎంత పాపాత్ముడు, కఠినాత్ముడైనా వారిలో మార్పు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ ఒక్కడు కనిపించగానే ఆనందానికి అవధులు ఉండవు. ప్రియ స్నేహితులారా, మరి లూకాసు సువార్త 15వ అధ్యాయంలోని ఉపమానాలను పరలోక తండ్రి స్వభావమును, మనస్తత్వమును ఎరుకపరచుటకు యేసు ప్రభువు చెప్పారు. తండ్రి దయాళుడు, పాపులు నశించక రక్షింపబడాలని కోరుకునే మనస్తత్వం కలవాడు. ఆయన పూర్వం నుండి ఎల్లప్పుడూ పాపులు తిరిగి తన దగ్గరకు రావాలని కోరుకుని మరలా ప్రవక్తలను పంపించారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును ఔపోసన పట్టినప్పటికీ వాటి మూల ధర్మాన్ని గుర్తించలేదు. అలనాడు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడైన యావే ప్రభువు తనకు తానుగా, తనకు అవసరం లేకపోయినా అల్పులు, అల్పసంఖ్యాకులు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం అయిన హెబ్రీయులతో సీనాయి వద్ద ఒక గొప్ప ఒప్పందం చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ఒక గొప్ప ఒప్పందంలోని ఒక భాగం మాత్రమే. నేడు కూడా సీనాయి వద్ద ఏం జరిగింది అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అంటారే కానీ ఒప్పందం చేసుకున్నారు అని ఎవరు చెప్పరు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒప్పందాన్ని, ఒక పునాదులైన దయను, సంఘీభావాన్ని, దిద్దుబాటు తత్వాన్ని, క్షమాగుణాన్ని గ్రహించక కేవలం ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉండిపోయారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం, అందుకే వారు పాపులను బహిష్కరించారే తప్ప సరిదిద్ది హక్కున చేర్చుకోలేకపోయారు. రోమీలకు రాయబడిన లేఖ 15వ అధ్యాయం 1-7 వచనాలు, కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 11వ అధ్యాయం 29వ వచనం. వారి వైఖరి మారాలని ప్రభువు ఇవి చెప్పారు. పాపులలో కొందరు నాణెం లాంటి వారు. నాణెము దానంతట అది తప్పిపోదు. యజమానురాలు అజాగ్రత్త వలననే పోయింది కనుక తిరిగి దాన్ని వెదకవలసిన బాధ్యత కూడా యజమానురాలదే. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తప్పిదం వల్లనే, అనగా మతాన్ని మోయలేని భారంగా మార్చుట వలన మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో కొందరు తప్పిపోయారు. వారు ధర్మశాస్త్రాన్ని లెక్కలేనన్ని నియమాలుగాను మార్చి అందుకు అనుగుణంగా లేని వారందరినీ పాపులని ముద్ర వేశారు. ప్రభువు వారు మోపిన భారాన్ని తొలగిస్తున్నందువలన ఆ పాపులు కొందరు తిరిగి ఆయన దరిని చేరారు. పిల్లలు, అమాయకులు, నాణెం లాంటి వారు. ఈనాడు తల్లిదండ్రులు, పెద్దల, గురువుల నిర్లక్ష్యం వలన, ధర్మాతృక వలన, అతి గారాభం వలన వీరిలో కొందరు తప్పిపోతూ ఉన్నారు. వారి కోసం వెదకవలసిన బాధ్యత పెద్దలదే. మరికొందరు గొర్రె పిల్ల లాంటి వారు. తప్పిపోవడానికి గొర్రె కారణం కావచ్చు, లేదా కాపరి కావచ్చు, లేదా ఇద్దరు కారణం కావచ్చు. అజ్ఞానం, తెలివి తక్కువతనం,
బ్రతుకు తెరువు మొదలగు వాటి వలన కొందరు త్రోవ తప్పుతూ ఉన్నారు. కొందరు రోమీల పంచను చేరారు. అందులో కొందరు అవినీతి పరులే కావచ్చు. వారందరినీ పాపులుగా పరిగణించి వెలివేశారు. తప్పు ఎవరిది అయినను వారి గురించి వెతకవలసిన బాధ్యత మాత్రం పెద్దలదే. ప్రియ సహోదరి సహోదరుల, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, తప్పిపోయిన వారికి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు, తప్పిపోయిన వారిని వెతికి వచ్చేటువంటి దేవుడు మన యేసు ప్రభు. మరి అలాంటి దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రభుని వెతుకుతూ ఉన్నాము? ప్రభు మనల్ని ఆయన చెంతకు చేర్చుకోమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పాపంలో పడిపోయినప్పుడు మనల్ని వెతికి పట్టుకోమని, కష్టాల్లో ఉన్నప్పుడు వెతికి పట్టుకోమని ప్రార్థించుదాం.